ఒక న్యూస్ చూశాను. దానిపైన నా మైండ్‌లో ఒక చిన్న ప్రశ్న మెదిలింది. మీరు దానికి ఆన్సర్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్ని కుట్రలు పన్నినా పథకాలు ఆగవని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్‌లో చెప్తా ఉన్నారు. అంటే చాలా మంది ఇక బట్టి విక్రమార్క గారి ఫాలోవర్స్ కావచ్చు, ఇంకెవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక వాళ్ళ ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్‌లో ఏం రైజ్ అవుతది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలను ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పే విధంగానే ఈ వార్త కావచ్చు, వారు చేసిన కామెంట్స్ కావచ్చు ఉన్నాయి. నిజంగా అంటే ఏ ప్రతిపక్షమైనా సరే భారతదేశంలో నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ఆపాలనే విధంగా ఆ పథకాలు ప్రజలకు చేరకుండా కుట్రలు పన్నుతాయా సార్? జనరల్ గా పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా సెల్ఫిష్ గానే ఉంటారని అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ లోకి ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకి ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా అందితే ఏమైతే అంటే ఒక పొలిటికల్ పార్టీ మీద ఒక పాజిటివ్ మైలేజ్ క్యారీ అవుతుంది. ఆ పొలిటికల్ పార్టీ మీద పాజిటివ్ మైలేజ్ క్యారీ కావద్దంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని స్టాప్ చేయాలి, దాన్ని ఆపాలి, దాన్ని నిర్మూలించాలి అనే విధంగా మేబీ వాళ్ళ యొక్క వ్యూహాన్ని వాళ్ళు రచిస్తూ ఉంటారు. పబ్లిక్ ఎంత క్యూక్ గా ఎంత అక్యురేట్ గా పాలసీస్ కానీ లేకపోతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయితే ఆబ్వియస్లీ ఒక ప్రభుత్వానికి మైలేజ్ క్యారీ అవుతుంది. సేమ్ టైం ఏమైతుంది వీళ్ళ యొక్క ప్రతిపక్ష నాయకులకు ఏమైతుంది వాళ్ళ మీద ఒకసారి పాజిటివిటీ గెయిన్ అయిందంటే వీళ్ళ మీద ఒక నెగిటివిటీ వస్తే లేదంటే కనుక వీళ్ళు ఒక పాజిటివిటీ గెయిన్ చేయడానికి స్కోప్ ఉండదు. సో ఇక్కడ మీరు అంటున్నట్టుగా బట్టి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు ఎన్ని కుట్రలు పడినా కూడా మా స్కీమ్స్ ఆగి కుట్రలు పడడానికి ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటుంది. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అధికార పక్షం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఇంపార్టెంట్. రేపు రాబోయే రోజులలో వీళ్ళ ప్రభుత్వంలోకి రావాలనే ఆలోచనలో వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళు గ్రాప్ చేయాలి. అంటే ఓటు తెచ్చుకునే ప్రాసెస్ కంటే కూడా వచ్చే ఓట్ నువ్వు కొలాబ్ చేసినా కూడా ఆ ఓటు మాకు పడుతుంది కదని చెప్పి ప్రతిపక్షాలు ఆలోచిస్తాయి. సో అటువంటి ప్రాసెస్ లా ఏది అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరి కార్డ్ వాళ్ళు ప్లే చేస్తారు. కాబట్టి డిపెండ్స్ ఇంకా పబ్లిక్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, పబ్లిక్ ఏ రకంగా రీచ్ అయితే ఏంటిది అనేది దట్ విల్ అంటే టైం విల్ డిసైడ్.